శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 15వ తారీఖు నుంచి రుజుమార్గంలోకి మారబోతున్న శనిగ్రహ ప్రభావం ధనుసు రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలనలో మరి ప్రస్తుతం ఒక విధంగా అదృష్ట స్థానంలోను మరో విధంగా దురదృష్ట స్థానంలోను సంచరిస్తున్నటువంటి శని భగవానుడు నవంబర్ 15వ తారీఖు నుంచి రుజుమార్గంలోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడి యొక్క స్థితిలో కొంతవరకు తను చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మొత్తం మీద గత 4-5 నెలలుగా తీరిపోయినటువంటి బాధ్యతలు తిరిగి జాతకుడు మీద పడడం, కొన్ని కుటుంబ బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ పెరగడం, అనుకోకుండా కుటుంబ సభ్యుల యొక్క ఫెయిల్యూర్స్, వారి యొక్క ఆదాయం తగ్గడం, ఇవన్నీ కూడా జాతకుడి మీద ఆర్థికపరమైన భారాన్ని వేయడం జరిగింది. సో మరి ఎప్పుడైతే మనకి ఈ నవంబర్ 15వ తారీఖు నుంచి శని భగవానుడు రుజుమార్గంలోకి వస్తాడో అక్కడి నుంచి కొంతవరకు కొన్ని బాధ్యతల నుంచి బయటపడడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఏదైనా ఒక ఇన్స్టాల్మెంట్ లాంటిది పూర్తవడం, అలాగే కుటుంబ సభ్యులు మీ సంతానానికో మీ మీద ఆధారపడుతున్న వారికో వేరే సోర్స్ ద్వారా వారికి ఆదాయం రావడం వల్ల కొంతవరకు ఆ బర్డెన్ తగ్గడం, ఇవన్నీ కూడా జాతకుడికి కొంత రిలీఫ్ లాంటిది టెంపరీగా నవంబర్ 15 నుంచి రావడం జరుగుతుంది. అయితే కొంతకాలంగా ఒక 2 సంవత్సరాలుగా తృతీయ స్థానంలో శుభ ఫలితాలు అందిస్తూ ఉన్నటువంటి శని భగవానుడు మరి 2025వ సంవత్సరం మార్చి 29వ తారీఖున చతుర్థ భావం అయినటువంటి మీనరాశిలోకి శని భగవానుడు ప్రవేశించబోతున్నాడు. అంటే ఇది ఒక విధంగా జాతకుడికి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని చికాకులు ఏర్పడడం జరుగుతుంది. అంటే ఏదన్నా మన చేతిలో ఉన్నటువంటి ఆస్తి మన చేయి జారిపోయే అవకాశం ఉంది, లేదంటే మనం ఏదైనా దాన్ని విక్రయించి వేరే చోట కొనవచ్చు. నెంబర్ 1. దాని తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ప్రదేశం నుంచి వేరే ప్రాంతానికి ఉద్యోగరీత్యానో ఉపాధి నిమిత్తమో వేరే ప్రాంతంలోకి మారవలసి ఉంటుంది. నెంబర్ 2, మాతృ తల్లిగారితో తల్లి సమానమైన వ్యక్తులతో విభేదాలు రావడం కానీ, వారి ఆరోగ్య విషయంలో ఇబ్బందుల వల్ల కానీ తప్పని పరిస్థితుల్లో కొంత ధనాన్ని సమయాన్ని మీ పేరెంట్స్ కోసం వెచ్చించవలసి ఉంటుంది. సో ఎంత బాగా ఉన్నప్పుడు కూడా కొన్ని విమర్శలు ఎదుర్కోవలసి ఉంటుంది. అంటే ఏదైనా మీ యొక్క ప్రయత్నంలో ముఖ్యంగా ఉద్యోగంలో అభివృద్ధి కానీ, విదేశ ప్రయత్నాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ మీరు కంపల్సరిగా మీకు ఈ రాబోయే 134 రోజులు చాలా కీలకమైనవి. అంటే నవంబర్ 15 నుంచి మార్చి 29, 2025 సంవత్సరం మధ్యలో మీరు చేపట్టినటువంటి ఏ పనైనా ఖచ్చితంగా విజయవంతం అవుతూ ఉంటుంది. దాని తర్వాత చాలా వరకు మనకి అప్పటి స్థితిని బట్టి కొంతవరకు ఏదో విధమైనటువంటి ఇబ్బంది వాయిదా పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుత విషయంలో మాత్రం మీరు నూతన ఉద్యోగంలోకి మారాలనుకున్నా, అలాగే స్థిరాస్తి కొనాలనుకున్నా ఇదే 100% రైట్ టైం మాట. మరి ముఖ్యంగా మరి చతుర్థానికి శని 1000లో ఉన్నాడు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీరు ఏదన్నా గృహ నిర్మాణం చేపట్టవలసి ఉన్నా, గృహం కొనుక్కోవాలనుకున్నా కూడా ఈ సమయంలో మీరు ప్రారంభిస్తే 100% దానికి తగినటువంటి ప్రోత్సాహం, ఆర్థిక సహకారం 100% మీకు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే విదేశ ప్రయత్నం కొరకు మరి వీసా లాంటివి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నా, అలాగే ఆల్రెడీ ధనుసు రాశి వారు విదేశంలో ఉంటూ వారి యొక్క ఏదో మామూలుగా అక్కడ ఉన్నటువంటి గ్రీన్ కార్డు ఏదో వాటి సంపాదిస్తున్న వాళ్ళు కూడా మరి ఈ సమయంలో శని మరి చతుర్థ భావంలో ప్రవేశించినప్పుడు మీరు పూర్తిగా విదేశ స్థిర నివాసానికి తగు విధమైనటువంటి డాక్యుమెంట్సో పత్రాలు గ్రీన్ కార్డు పొందడం జరుగుతుంది. అలాగే
మరి భారతదేశ పౌరసత్వాన్ని మీరు కోల్పోయి విదేశీయులుగా ఎన్ఆర్ఐలుగా మారే సూచనలు కూడా మీకు కలిగే అవకాశం ఈ శని చతుర్థ భావంలో ఉండడం వల్ల జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి హక్కు మీరు కోల్పోయి విదేశంలోనూ ఎక్కడో పౌరులుగా చలాయించడం జరుగుతుంది. ఇది కొంతమందికి అదృష్టంగా భావించవచ్చు. సో కాలానుగుణంగా ఇది మంచిది అనుకుందాం. సో ఈ విధంగా శని మీ యొక్క అదృష్టాన్ని నెరవేర్చబోతున్నాడు. అయితే చతుర్థంలోకి వచ్చిన తర్వాత మాత్రం చాలా వరకు మరి ఏదో విధమైనటువంటి ఒక మానసిక అశాంతి లాంటిది జాతకుడికి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో తగు విధమైనటువంటి పరిహారం చేసుకుంటూ ఏదైనా మొత్తం మీద మంచి భావాలు మంచి ఫలితాలు ప్రస్తుతం శని యొక్క ఆశీస్సులతో ఈ రాశి వారికి మంచి అభివృద్ధి రాబోతుంది. శని యొక్క ప్రభావాన్ని నుంచి అంటే చెడు ఫలితాన్ని నుంచి తప్పుకోవాలంటే ఏకైక మార్గం చాలా క్రమశిక్షణతో మెలగడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎక్కువగా దేహానికి అంటే శరీరానికి కష్టం కలిగించే విధంగా చేయు పనులు చేసినప్పుడు శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. తగు విధంగా ఆరోగ్యం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ప్రతిరోజు కొద్దిసేపైనా నడక, అలాగే చిన్న చిన్న పనులు నడిచి చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు ధనం ఆదా అవుతుంది. అలాగే శరీరంలో శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధులు పెద్దవాళ్ళు శని యొక్క రూపానికి ప్రతిరూపాలుగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబంలో పెద్దల్ని అశ్రద్ధ చేయకుండా వారికి తగు విధంగా సహాయపడుతూ వాళ్ళ అవసరానికి ఏదైనా జీవితంలో అంటే కనీసం రోజుకి ఒక్కసారైనా వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి ఏవైనా అవసరాలు ఉన్నాయా, ఏవైనా వస్తువులు కావాలా అని తెలుసుకోవడం వల్ల కూడా శనిగ్రహ అనుగ్రహం జాతకుడికి లభిస్తూ ఉంటుంది. దాని తర్వాత ముఖ్యంగా వృద్ధాశ్రమాలు, అలాగే వృద్ధులు చాలా బలహీనంగా ఉంటూ చాలామంది ఈ మధ్యకాలంలో మనకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు మీకు బంధువులే కానక్కర్లేదు. ఎవరైనా సరే వాళ్ళకి అవసరమైనటువంటి మందులు సమకూర్చడం మీకు అవకాశం ఉంటే, చాలామంది మీరు టౌన్లో తిరుగుతున్నప్పుడు మరి రోడ్ సైడ్ని వృద్ధులు నిద్రపోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏవైనా కప్పుకోవడానికి తగు విధంగా రగ్గులు లాంటివి కానీ ఇవ్వడం వల్ల ఈ విధంగా కూడా శని భగవానుడు మీకు ఖచ్చితంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్. ఏ విషయంలో ఉన్నా సరే పంచువాలిటీగా టైంకి అన్నీ పూర్తి చేసుకోవడం వల్ల కూడా శని భగవానుడు అనుగ్రహిస్తాడు. అయితే శని యొక్క అనుగ్రహానికి అనుకూలమైనటువంటి సమయం ఇది. అదృష్టవశాత్తు మనకి ఇప్పుడు ఈ కార్తీక మాసం మనకి దీపావళి మర్నాడు నుంచే ప్రారంభం అవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే వీలైతే ఈ కార్తీక మాసంలో వచ్చే 30 రోజులు విధి విధానంగా ఏ సమయమైనా పర్లేదు ఒక్కసారి శివాలయాన్ని దర్శించుకోవడం, ఏదో ఒక దీక్ష తీసుకోవడం మంచిది. లేదంటే 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 లక్షవారాలు ఈ విధంగా వీలైతే ఉపవాసం ఉండి మరి ఆ భగవంతుణ్ణి మనసారా ఆరాధించడం వల్ల అటు శివుని యొక్క అనుగ్రహానికి అటు విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులవుతారు. ముఖ్యంగా అది చాలా గొప్ప విషయం ఏంటంటే సామూహికంగా ఈ కార్తీక మాసంలో వనభోజనాలని ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలా వీలుంటే ఒక్కసారి మీరు కూడా ఈ ఉసిరి చెట్టు కింద మరి చక్కగా అందరితో కలిసి సహంగా భోజనం చేయడం వల్ల మీరు వీలుంటే కొంతమందికి మీరు ఇటువంటి భోజనాలు ఏర్పాటు చేయడం వల్ల కూడా ఖచ్చితంగా ఈ అనుగ్రహం మీ మీద లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ కార్తీక మాసంలో లక్ష్మీ అమ్మవారికి ఈ ఉసిరికాయలు అంటే పెద్ద ఉసిరికాయలు కనీసం అంటే లెక్కతో సంబంధం లేదు, కొన్ని అమ్మవారికి సమర్పించి అవి మీ దగ్గర మీ ఇంట్లో దాచుకొని వీలైనప్పుడు దాన్ని ఉపయోగించడం వల్ల కూడా మరి లక్ష్మీ అనుగ్రహం, శివుని అనుగ్రహం ఇవన్నీ కూడా
ఈ కార్తీక మాసంలో మీకు లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరి ఆచారాన్ని బట్టి, ఎవరి అవకాశాన్ని బట్టి విధి విధానంగా ఇది పాటించండి. ఇవేమీ చేయలేము అనుకున్న వాళ్ళు కేవలం ఓం నమశివాయ అనే శివపంచాక్షరి మంత్రాన్ని, దానికి ఏమీ సమయం అక్కర్లేదు, మాసము అక్కర్లేదు, నెల అక్కర్లేదు, మీకు ఎప్పుడు తోస్తే అప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మీరు కనీసం మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనసులో అనుకున్నా సర్లేదు, బయటికి అనుకున్నా పర్లేదు, ఖచ్చితంగా చేయడం వల్ల మరి ఎంత రుణ బాధలున్నా, ఎంత ఈది బాధలున్నా వాటి నుంచి ఈ శివనామ స్మరణతో 100% బయటపడడం జరుగుతుంది. స్వస్తి.